నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా 23వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించిన వ్యక్తి పేరు వి రామసుబ్రమణియన్. ఒక మాజీ జస్టిస్, సుప్రీంకోర్టులోని గతంలో పనిచేసిన వి రామసుబ్రమణియన్ని నియమించినది ఏ పదవిలో? ఎన్హెచ్ఆర్సి చైర్మన్, భారత మానవ హక్కుల కమిషన్ చైర్మన్, అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్. ఇతన్ని సిఫారసు చేసేటువంటి కమిటీ పేరు ప్రధానమంత్రి నేతృత్వంలో సిఫారసు కమిటీ. ఇతన్ని నియమించేది రాష్ట్రపతి, తొలగించేది కూడా రాష్ట్రపతి. భారతదేశ రాష్ట్రపతి నియమిస్తారు, రాష్ట్రపతి తొలగిస్తారు. కానీ సిఫారసు చేసేది మాత్రం ప్రధానమంత్రి నేతృత్వంలోని సిఫారసు కమిటీ ఉంటుంది. ఆ సిఫారసు కమిటీ సిఫారసు చేసిన వి రామసుబ్రమణియన్ మాజీ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేస్తే అతను ప్రస్తుతము ఎన్హెచ్ఆర్సి ఎన్నవ చైర్మన్గా ఎంపికయ్యారంటే, నియమించబడ్డారంటే 9వ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వి రామసుబ్రమణియన్. మరి 9వ వ్యక్తి ఈయనైతే డిసెంబర్ నెలలో ఈయన నియమించబడితే, ఈయన కంటే ముందు చేసిన ఆయన 8వ వ్యక్తి అరుణ్ కుమార్ మిశ్రా. ఈ అరుణ్ కుమార్ మిశ్రా కంటే ముందు చేసింది హెచ్ఎల్ దత్తు, 7వ వ్యక్తి. ఇంకా అక్కడ అసలు మొట్టమొదటిసారిగా ఎన్హెచ్ఆర్సికి చైర్మన్గా నియమించబడ్డ వ్యక్తి 1993 నుంచి 96 సంవత్సరం వరకు 3 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమించబడ్డ వ్యక్తి రంగనాథ్ మిశ్రా గారు మాజీ సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి జస్టిస్ మరియు చీఫ్ జస్టిస్. ఇతను గారు పనిచేసినటువంటి పదవి మొట్టమొదటిసారిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్. 2వ వ్యక్తి ఎంఎన్ వెంకటాచలయ, ఇతను 1996 నుంచి 99 వరకు. 3వ వ్యక్తి జేఎస్ వర్మ, 4వ వ్యక్తి ఏఎస్ ఆనంద్. ఈ 4 గుర్తుంచుకోవాలి, మ్యాచింగ్ అడుగుతారు కాబట్టి. 1 రంగనాథ్ మిశ్రా, 2 ఎంఎన్ వెంకటాచలయ, 3 జేఎస్ వర్మ, 4 ఏఎస్ ఆనంద్, 5 ఎస్ రాజేంద్ర బాబు, 6 కేజీ బాలకృష్ణన్, 7 హెచ్ఎల్ దత్తు, 8 అరుణ్ కుమార్ మిశ్రా. ఈ 8 మంది పనిచేసిన అనంతరం 2024 సంవత్సరంలోని 9వ వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తి మాజీ జస్టిస్, ఆయన పేరు వి రామసుబ్రమణియన్. అయితే గతంలోని ఈ యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు ఉండేది. 2019 సంవత్సరంలో దీన్ని తగ్గించారు 3 సంవత్సరాలకి. 3 సంవత్సరాల పదవీ కాలానికి నియమించబడింది 9వ ఎన్హెచ్ఆర్సి. మరి ఇతను 3 సంవత్సరాల కాలం కంటే ముందే 70 సంవత్సరాలు కనుక నిండితే ఇతను ముందే పదవీ విరమణ చేయాలి. అంటే ఈయన యొక్క పదవీ కాలము 70 సంవత్సరాల వయసు ఆయనకు వ్యక్తిగతంగా రావాలి, లేదా 3 సంవత్సరాల పదవీ కాలంలో ఉండొచ్చు. 3 సంవత్సరాల పదవీ కాల అనంతరము 70 సంవత్సరాలు నిండకపోతే మళ్ళీ తిరిగి నియమించవచ్చు అదే పదవిలోని. అలా ఆ అవకాశం ఉంది. ఇతను ఒకవేళ 3 సంవత్సరాల అనంతరము 70 సంవత్సరాలు కనుక పూర్తయి 3 సంవత్సరాలు కనుక పూర్తయి ఇతను పదవీ విరమణ చేస్తే తిరిగి భారతదేశంలో ఏ ఉద్యోగంలో కూడా చేరడానికి వీల్లేదు. చేరితే మాత్రం మళ్ళీ అదే కమిటీలోనే చైర్మన్గానో లేదా అదే కమిటీలోనే పనిచేయాల్సి వచ్చింది. అంటే గతంలోని ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తుల్ని మాత్రమే తీసుకునేవాళ్ళు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని. కానీ ఇప్పుడు కొంత మార్పు 2006, 2019లోని కొన్ని మార్పులు చేసి కొంతమంది సభ్యుల్ని చేర్చారు, కొంతమంది ఈ యొక్క పదవీ కాలానికి సంబంధించినటువంటి పదవీ కాలాన్ని తగ్గించారు, అదే కొన్ని నియమ నిబంధనలు కూడా మార్చారు. అట్లా ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన లేదా పనిచేస్తున్న లేదా గతంలోని సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసిన వారిని నియమించవచ్చు ఈ పదవిలోని. దీనిలో సభ్యులు ఒక చైర్మన్ ఉంటారు, చైర్మన్తో పాటుగా 5 మంది పూర్తి కాల సభ్యులు ఉంటారు.
7 డీమ్డ్ సభ్యులు ఉంటారు. డీమ్డ్ సభ్యులు 7, పూర్తికాలం 5, ఒక చైర్మన్. ఇటీవల కాలంలోని ఎగ్జామ్లోని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతుండవు, సరి అయింది సరికానిది. అయితే సభ్యుల్లో వారి అర్హతలు ఏంటంటే సుప్రీం న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారిని నియమించవచ్చు, పనిచేసిన వారిని నియమించవచ్చు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారిని నియమించవచ్చు, మరి పని చేస్తున్న వారిని నియమించవచ్చు. ఈ 2 విషయాల్లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క సూచన మేరకు వీరిని నియమించాలి. 3వ వ్యక్తి మానవ హక్కుల పరిజ్ఞానం ఉండాలి. మానవ హక్కుల కోసం పాటుపడుతున్న వ్యక్తిని తీసుకుంటారు. అంటే ఇక్కడ మొత్తం పూర్తి కాలంలో 5 సభ్యులు ఉంటారని చెప్పిన ఆ 5 సభ్యుల్లోని ఈ అర్హతలు ఉన్న వారిని తీసుకుంటారు. డీమ్డ్ సభ్యులు ఉంటారు. ఆ డీమ్డ్ సభ్యులను కూడా ఇటువంటి అర్హతలు ఉన్న తీసుకోవాలి. చైర్మన్ యొక్క అర్హతలు ఈ విధంగా ఉంటాయి. అయితే 1993 సంవత్సరంలోని ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారం 1993 అక్టోబర్ 12వ తారీఖున భారతదేశంలోని స్థాపించబడిన సంస్థ పేరు జాతీయ మానవ హక్కుల సంఘము లేదా మానవ హక్కుల సంస్థ. ఇది 1993 సంవత్సరంలో వియన్నా దేశంలోని ప్రపంచ మానవ హక్కుల సమావేశ అనంతరము ఏర్పాటు చేయబడింది. అంటే ఏ యొక్క చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిందంటే 1993 ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారం 1993 అక్టోబర్ 12వ తారీఖున స్థాపించబడ్డ సంస్థ ఇది. ఇది చట్టబద్ధమైంది. దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. దీన్ని 2006, 2019లో సవరించారు. అయితే దీనికంటే ముందుగా మనం అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవ హక్కులు అనే భావనని తీసుకొచ్చిన చట్టాలు కొన్ని ఉంటాయి. అది మొట్టమొదటిది ఇంగ్లీష్ పిటిషన్స్ ఆఫ్ రైట్స్ 1627 సంవత్సరంలోనే ఇంగ్లీష్ పిటిషన్స్ ఆఫ్ రైట్స్ అనే ఒక చట్టం వచ్చింది 1627లో. నెక్స్ట్ హేబియస్ కార్పస్ చట్టం 1674లో, అమెరికా స్వాతంత్ర ప్రకటన 1776లో, అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ 1791లో, నెక్స్ట్ ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ 1798, మా విశ్వ మానవ హక్కుల ప్రకటన ఐరాస సాధారణ సభ జరిగింది 1948 సంవత్సరము 10వ తారీఖు డిసెంబర్ నెల. అంటే ఈ యొక్క 1948 సంవత్సరంలో కంటే ముందే ఇంగ్లాండు, అమెరికా దేశాలు, ఫ్రెంచ్ దేశాల్లో కొన్ని ఈ యొక్క మానవ హక్కుల విప్లవాలకు అనుగుణంగా కొన్ని చట్టాలు వస్తాయి. ఆ చట్టాల మ్యాచింగ్ అడుగుతుండవు. అంటే ముందు ఏది, నెక్స్ట్ 2nd, 4th, 5th అట్లా అడుగుతాడు. ఇంగ్లీష్ పిటిషన్స్ ఆఫ్ రైట్స్, హేబియస్ కార్పస్ చట్టం, అమెరికా స్వాతంత్ర ప్రకటన, అమెరికా బిల్ ఆఫ్ రైట్స్. అంటే అమెరికా స్వాతంత్ర ప్రకటన తర్వాత అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ వచ్చింది. ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్. ఈ 5 మ్యాచింగ్ అడుగుతుండో. అంటే ఇవి విశ్వ మానవ హక్కుల ప్రకటన కంటే ముందే అవి వచ్చినాయి.